సహస్ర అనే అమ్మాయిని 10వ తరగతి చదువుతున్న కుర్రాడు హత్య చేసిన సంగతి మనకు తెలుసు. బట్ ఈ అబ్బాయి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసుకొని మరి వెళ్ళి చేశాడు. పిల్లల మీద ఓటీటీ ప్రభావం సినిమాలు చూసి చెడిపోతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఓటీటీల్లో అభిప్రాయం అడిగి ఓటీటీల్లో కంటెంట్ ఉంది. ఏం కంటెంట్ ఉంది? క్రైమ్ కంటెంట్ ఉంది, అశ్లీలతకు సంబంధించినటువంటి కంటెంట్, రెండు కంటెంట్లు ఉన్నాయి. అవి హద్దు మీరుతున్నాయి, హద్దు దాటుతున్నాయి. బాగా రక్తపాతానికి సంబంధించినటువంటి విజువల్స్ చూపిస్తున్నారు, క్రూరత్వం ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించి అని మాట్లాడుతున్నారు. అశ్లీలత విషయానికి వస్తే కూడా హద్దు దాటుతున్నారు, చాలా అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు ఉంటున్నాయని మాట్లాడుతున్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. ఇంకొక వాదన ఉంది ఇక్కడ. సరే, కంటెంట్ అక్కడ ఉంది కదా, బట్ నీకు దానికి కంటెంట్కి సంబంధించినటువంటి యాక్సెస్ ఎవరి దగ్గర ఉంది? పేరెంట్స్ దగ్గర ఉంటుంది. పేరెంట్స్ దగ్గర ఉంది. రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది? పేరెంట్స్ దగ్గరే ఉంది. మరి జాగ్రత్త పడాల్సింది ఎవరు? పేరెంట్స్. ఇప్పుడు మనకి దగ్గర అటు పక్క వెళ్తే బావి ఉందిరా, బావిలో పడతామని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? పేరెంట్సే చెప్పాలి కదా అటు వెళ్ళకూడదని. రోడ్డు మీదకి పరిగెత్తకరా, హైవే, పేరెంట్సే చెప్పాలి కదా. ఇది ఒక వాదన నడుస్తుంది. ఓకే, కంటెంట్ ఉంది. కంటెంట్కి ఏ కంటెంట్ చూడాలి, ఏ కంటెంట్ యాక్సెసిబిలిటీ ఉండాలి, ఏ కంటెంట్ మనం యాక్సెస్ చేయాలి, ఏ కంటెంట్కి మనం అప్రోచ్ అవ్వాలి, పిల్లల్ని దగ్గరకు ఉంచాలి అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు అజాగ్రత్తగా పిల్లల్ని ఏది పడితే చూపించేస్తారా? నిజంగా పిల్లలు అనేవాళ్ళు మైండ్ చాలా షార్ప్ ఉంటుందన్న. అది ఆ ఏజ్లో కనుక ఒకటి పడిందంటే అది మర్చిపోరు. ఇంకా ఏదైనా సరే సులభంగా నేర్చుకుంటారు. సో అట్లాంటప్పుడు జాగ్రత్త పడాల్సింది ఎవరు అనేది ఒక వాదన. ఇప్పుడు సినిమాలకు అనుకో ఒక సెన్సార్ బోర్డు ఉంది, దానికి సంబంధించిన ఒక కొలమానం ఉంది. ఈ మోతాదు దాటింది కాబట్టి, ఈ రక్తపాతం ఉంది కాబట్టి పిల్లలకు చూపించకూడదు. సో నీకు ఏ సర్టిఫికేట్ ఇస్తున్నాం? సో పిల్లలు రారు, పిల్లల్ని థియేటర్కి అలౌడ్ చేయడు ఏ సర్టిఫికేట్ ఇస్తే. లేదనుకోండి, కొంత మోతాదు ఎఫెక్ట్ చూపిస్తారు తప్ప రక్తపాతం చూపించరు. కొన్ని సన్నివేశాలు ఉంటాయి, ఫైట్లు కానీ ఏదన్నా సంబంధించి వాటికి ఏంటంటే U/A పెద్దల సమక్షంలో పిల్లలు చూడవచ్చు అనేది ఒక గైడ్ లైన్స్. లేకపోతే యూ సర్టిఫికెట్ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడవచ్చు నిరభ్యంతరంగా. అట్లాంటివన్నీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. థియేటర్ కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కొంతవరకు నియంత్రణ జరుగుతుంది. బట్ ఓటీటీ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఓటీటీకి సంబంధించి సెన్సార్ అనేది ఏదీ లేదు. మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో ఆ ఓటీటీ సంస్థ మానిటరింగ్ చేసుకొని కంటెంట్ పెడుతున్నారు. సెల్ఫ్ సెన్సార్ ఉండాలి కదా అని మాట్లాడుతున్నారు. సెల్ఫ్ సెన్సార్ ఇప్పుడు కొన్ని శాటిలైట్ ఛానల్స్కి అయితే, శాటిలైట్ టెలికాస్ట్కి అయితే కొంత సెన్సార్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా సెల్ఫ్ చేసుకుంటారు. ఓటీటీలో ఏంటంటే కేటగిరీస్ ఉంటాయి. క్రైమ్ మూవీస్, సెక్సువల్ మూవీస్, ఇంకొక సంబంధించి యాక్షన్ మూవీస్, కామెడీ మూవీస్, ఇలా సెగ్మెంట్ వైజ్గా ఉంటాయి అన్నమాట. వాటిలో చూస్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తే క్రైమ్కి సంబంధించిన సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు, ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇవి ఎక్కువ వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ వరకు టెంపో మెయింటైన్ చేసే వరకు ఓకే, కానీ వాడు ఎంత క్రూరంగా చంపేస్తున్నాడు, ఎంత క్రూయాలిటీగా డెప్త్కి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా మోతాదు ఎక్కువ అవుతుంది. మొన్న మధ్య ఒక సినిమా థియేటర్కి వచ్చినటువంటి సినిమాలకు కూడా మార్క్ అని చెప్పేసి, యానిమల్ అని చెప్పేసి ఇట్లాంటి సినిమాలకు కూడా రక్తపు మరకలు, రక్తపు ఛాయ అంటింది అని చెప్పేసి మాట్లాడారు. బట్ సినిమాకి విషయానికి వచ్చినట్లయితే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని చూడాల్సిన వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడటం. అవి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇక్కడ మనం దీని విషయాన్ని చూసినట్టయితే సినిమాలు చూసి చంపేస్తున్నారా నిజంగా అనేది ఇంకో టాపిక్. సినిమాలు చూసి చంపేస్తున్నారా, లేకపోతే సమాజంలో జరిగే సినిమాలో చూపిస్తున్నారా? సమాజంలో జరిగే సినిమాలు ఇది రెండు రకాల డిబేట్ ఉంది. సినిమాలు చూసి చెడిపోయారు అని చెప్తున్నారు, బట్ సమాజాన్ని బట్టి సినిమాలు రాస్తున్నారు కదా, బయట నుంచి ఎక్కడ తేటలేదు అని చెప్పేసి ఒక సామెత ఉంది, ఒకటి నడుస్తుంది. మొన్న మధ్య చూసాము, ఒక సూక్ష్మదర్శిని అని చెప్పేసి ఒక సినిమా ఉంది. ఆ సినిమాకి ఇన్స్పైర్ అయ్యి వైఫ్ని చంపేసి కుక్కర్లో ఉడకబెట్టేసి కేసు చూసాం మీర్పేటలో కేసు. దాని తర్వాత దృశ్యం 2 రిలీజ్ అయినప్పుడు మన తెలంగాణలో ఒక జిల్లాలోనే దృశ్యం 2కు సంబంధించి అతను చంపేసి ఇన్సిడెంట్ జరిగింది. ఇలా కొన్ని సినిమాలను ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు చంపేస్తున్నారు అని చెప్పేసి టాపిక్ రన్ అవుతుంది. బట్ వాడిలో ఉన్న నేర ప్రవృత్తి అనేది ఇన్బిల్ట్ ఉండి వాడు బయటకు వస్తున్నాడు సినిమాలు చూసి అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు స్వతహాగా మంచివాడు అనుకో, సినిమా చూసి చెడిపోతారా? లేదు.
స్వతహా మంచోడే సినిమా చూసి చెడిపోతాడా? మ్మ్. లేదా చెడ్డోడు అనుకో సినిమా చూసి మారతాడా? మ్మ్. సినిమా చూసి మారిపోతాడు వాడు? నిజంగా వాడు క్రూరుడు, సినిమా చూసి మారిపోతాడా మ్మ్. అనేది ఒక డిబేట్. సో ఓటీటీలకి నిజంగా నియంత్రణ కొంత మేరకు కావాలి. అలా అని ఓటీటీలు చూసి చెడిపోతారంటే కొంత మానిటరింగ్, పేరెంట్స్ మానిటరింగ్ కూడా ఉండాలనేది ఒక విశ్లేషణ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఆడేముంది, క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడంట. క్రికెట్ బ్యాట్ చోరీ చేయాలి, అది ఒక 20 రోజులు ప్లాన్ వేసుకున్నాడంట. బుక్ మీద రాసుకున్నాడంట పెన్నులు పెట్టి, మ్మ్. ఇలా వెళ్ళాలి, ఇలా దొంగతనం చేయాలి క్రికెట్ బ్యాటు, ఎవరైనా అడ్డొస్తే ఇలా చంపాలి మ్మ్. అని రాసుకున్నాడంట. అది 1000 రూపాయలు క్రికెట్ బ్యాటు, దానికోసం వెళ్ళాడు. ఆ అమ్మాయి చూసింది, చూసేసరికి చంపేశాడు. ఎవరికైనా చెప్తుంది, చంపేసి కామ్గా వచ్చేసి ఆ కత్తిని కడిగేసి ఫ్రిడ్జ్ మీద పెట్టేసి తిరుగుతున్నాడంట 4-5 డేస్ నుంచి కూడా అక్కడక్కడే. నాకు వినిపించిన కేకలు హెల్ప్ హెల్ప్ అని అరిచింది అమ్మాయి అని చెప్పి డ్రామా. లేదు, ఒక పోలీసులు ఇంట్రాగేషన్లో చేస్తున్నప్పుడు నాకు పోలీస్ అవ్వాలని అంబిషన్, నేను చాలా మంచోడిని, ఇలా కాదు అంటే అతను మానసిక పరిస్థితి అనేది ఎంతవరకు వెళ్ళింది అనేది ఇప్పుడు డిస్కషను. పిల్లలకి ఏదైనప్పటికీ ఓటీటీ అనేది కొంత దూరంగా ఉంచాలి. ఆ ఓటీటీకి సంబంధించిన కంటెంట్ ఆల్ ఆస్పెక్ట్లో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎవడో ఏదో చేసి గవర్నమెంట్ వచ్చి చేసే వరకు ఎందుకు, మనమే కొంత నియంత్రణలో ఉంటే బెటర్ కదా అనేది రన్ అవుతుంది. ఆ దిశగా మరి పేరెంట్స్ కూడా కొంత కేర్ తీసుకోవాలి. ఇప్పుడు అబ్బాయి జీవితం, అమ్మాయి జీవితమే కాదు, వాళ్ళ కుటుంబమే కాదు, అబ్బాయి జీవితం వాళ్ళ కుటుంబం కూడా, ఈ రెండు కుటుంబాలు నాశనం అయిపోయినాయి కదా. 2 కుటుంబాలలో చాలా ట్రాజడీ ఇన్సిడెంట్ ఇది. దీన్ని 2 కుటుంబాలే కదా, స్కూల్లో చదువుతున్న పిల్లలు, మిగతా పిల్లలు ఉన్నారు. అతను ఎలాంటి వాడు ఏంటి అని మొన్న బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇట్లాంటి ఇన్సిడెంట్లు. సో దానికి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే పేరెంట్స్ కొంత మానిటరింగ్ ఉండాలి. ఈ కంటెంట్ మీద నియంత్రణ వస్తే మటుకి చాలా వరకు బెటరే. చూద్దాం మరి దీని నియంత్రణ వచ్చే పరిష్కార మార్గాలు ఏమైనా దొరుకుతాయని చూద్దాం.